వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మిథున రాశి వారికి 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎంటైర్ ఇయర్ కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్. 2025లో కనుక మనం చూసుకుంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అసలు వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ కెరీర్ సూట్ అవుతుంది, వాళ్ళకి ఎప్పుడు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ మిథున రాశి వారికి? మిథున రాశి అంటే ఆరుద్ర, మృగశిర నక్షత్రం 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 ఈ 3 నక్షత్రాలు మిథున రాశిగా పరిగణించబడతారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకండి చాలా పట్టుదల ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. ఈ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకి చాలా పట్టుదల ఎక్కువ, కోపం ఎక్కువ, చాలా పరాక్రమం. అంటే వీళ్ళని ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ అథ్లెటిక్స్గా మనము గొప్ప గొప్ప వర్కౌట్స్ చేసేవాళ్ళుగా, అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగుంటుంది వీళ్ళది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మిథున రాశి స్త్రీలు చాలా పట్టుదల ఎక్కువ, మైండ్ కూడా చాలా స్ట్రాంగ్ అండి. వీళ్ళని అంచనా వేయలేం. ఎందుకంటే అదేవిధంగా వీళ్ళు ఏదైనా చాలా పోటీ అనే విషయంలో వీళ్ళు చాలా కాంపిటీషన్ ఇచ్చేస్తారు అవతల వాళ్ళకి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలా క్యాలిక్యులేటివ్ మైండ్ ఉంటుంది నాగరాజు గారు. ఎందుకంటే బుధుడు లీడ్ చేస్తాడు కాబట్టి చాలా క్యాలిక్యులేటివ్ మైండ్. అవతల వ్యక్తిని ఎలా అంచనా వేయాలి, అవతల వ్యక్తిని క్యాలిక్యులేట్ చేయడము, దాన్ని బట్టి వీళ్ళ యొక్క జీవితాన్ని మార్చేసుకోవడము. పోటీ అని వచ్చిందంటే వాళ్ళకంటే బెటర్గా ఉంటారు, ఇంకా వాళ్ళకంటే బెటర్. అలా బెటర్మెంట్ అనేది ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది వీళ్ళలో. అదే జరిగినటువంటి సంవత్సరంగా వాళ్ళకి అంత బాగా లేదు పాపము, అది తీసేస్తే పక్కకి. వీళ్ళు చేతి వృత్తి వ్యాపారములు, కమ్యూనికేషన్ అంటే ఎలక్ట్రానిక్స్, మనం చేతితో వాడుతుంటాం కదండి, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, వీటి విషయాల్లో కనుక ఫోకస్ చేస్తే అపారంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. మేజర్గా ఎలక్ట్రానిక్స్ అండి. అండ్ ఇందులో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్రం కూడా ఎలక్ట్రానిక్స్ మీద ఫోకస్ చేస్తే, ఎందుకంటే రాహు అధిపతి అవుతాడు కదా, రాహు ఎలక్ట్రానిక్స్ అండి. సో రాహు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వాడు ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో, అంటే ఎక్కువగా మీరు చూస్తే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఫోన్కి, ఎలక్ట్రానిక్స్కి ఇష్టపడతారు బాగా. సో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మిథున రాశి స్త్రీలైనా సరే ఎలక్ట్రానిక్స్ మీద కొత్త సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామ్స్, అదేవిధంగా నేటి తరంలో ఉండేటువంటి అన్నీ కూడా కోడింగ్ అవ్వచ్చు, వీటి మీద ఫోకస్ చేస్తే రాబోయే రోజుల్లో AI, వీటి మీద ఫోకస్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వీళ్ళ ఫ్యామిలీ యొక్క పరిస్థితిని మొత్తాన్ని మార్చేస్తారు. మీకు కన్య, మిథున ఇద్దరికి కూడా బుధుడు అధిపతి. ఇక్కడ కమింగ్ టు కన్య, వీళ్ళు కేవలము కుటుంబానికి అంత ఉపయోగపడరు. కేవలము వీళ్ళు పనిచేసే చోట వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి, ఆ కంపెనీకి, వాళ్ళకి ఉపయోగపడతారు. కానీ మిథునం అలా కాదు. వీళ్ళలో ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళకి వచ్చిన రూపాయిని 10 మందికి ఇవ్వడము, ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటారు, ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది వీళ్ళ గొప్పతనం అండి. వీళ్ళ ఫ్యామిలీతో పాటు నలుగురిని బ్రతికించాలనే ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి ఆ బుధుడే యోగకారకుడు కూడా. వీళ్ళ జాతకంలో కనుక మంచి బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, గొప్ప స్థాయికి వెళ్ళిపోతారండి వీళ్ళు. చదువులో కూడా, ఎందుకంటే సెకండ్ హౌస్ లెడ్ బై కర్కాటకం కదా. సో కర్కాటక రాశిలో ఎప్పుడైతే చంద్రుడు అవుతాడో అపారమైన మేధస్సు ఉంటుంది. అంటే చదువు విషయంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడడం అనేటువంటిది ఉండదు. అలా గ్రోయింగ్ పీరియడ్ బెటర్మెంట్గానే ఉంటుంది. సో మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, అవన్నీ తెలిసినటువంటి స్త్రీలు మిథున రాశికి సంబంధించిన స్త్రీలు. అదేవిధంగా వీళ్ళ జాతకం కనుక మనం గమనిస్తే 7th and 10th లార్డ్ గురుడు అవుతాడు మిథున రాశి వాళ్ళకి. ఒరిజినల్ 7th and 10th లార్డ్ అండి. మ్యారేజ్ లేట్ అవ్వడము. సో మ్యారేజ్ ఈ పార్ట్ సెటిల్ అయిన తర్వాత నేను చేసుకుంటాను, ఈ జాబ్ వచ్చాక చేసుకుంటాను, ఈ ప్రమోషన్ వచ్చాక చేసుకుంటాను, అలా చేశారంటే మీకు ఖచ్చితంగా లేట్ అయిపోతుందండి. సో మ్యారేజ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి 99%. ఆ 1% లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా కాస్త అనుకునేటువంటి, మీకు అనుగుణంగా ఉండేటువంటి స్వభావం ఉన్న వ్యక్తిని ఇష్టపడండి. ఎందుకంటే మీకు 7th and 10th లార్డ్ పాపి అవుతాడు. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా క్షుణ్ణంగా ఆలోచించుకుని ఒక అడుగు వేసే ముందు మ్యారీడ్ లైఫ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇకపోతే మీకు ఇక్కడ మిథున రాశి వాళ్ళకి చూస్తే నాగరాజు గారు, లవ్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది వీళ్ళకి. పంచమ స్థానం శుక్రుడు కదా, లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలా అంటే వీళ్ళు జనరల్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ లవ్ కనుక చేశారంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయిపోతుంది.
అంటే వీళ్ళకి యోగం ఉంటుంది. ఓకే. లవ్ కనుక చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది, ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. ఇక సంతానం కూడా బాగుంటుంది. ఆడ సంతానం కలిగితే, ఈ మిథున రాశి స్త్రీలకు ఆడ సంతానం కలిగితే అద్భుతమైన యోగం పడుతుంది. ఏ స్వాతి నక్షత్రంలో కనుక ఆడ సంతానం కలిగితే బ్రహ్మాండమైన యోగం పడుతుందండి. వీళ్ళకి సంతానపరంగా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే వీళ్ళకి చిన్న వయసులోనే సక్సెస్ వచ్చేస్తుందండి. ఎందుకంటే బుధుడు కదా, వీళ్ళకి ఒక 15, 16 అక్కడి నుంచే, అంటే చిన్నప్పటి నుంచి ర్యాంకులు కొట్టడం ఇది అలవాటు అయినప్పటికీ 10th క్లాస్ తర్వాత, ఇంటర్ తర్వాత నుంచి వీళ్ళకి తొందరగా జాబ్స్ రావడం, సక్సెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళ విజయం అనేటువంటిది చిన్న వయసులోనే చూసేస్తారంతా. మొత్తం వీళ్ళ విజయ పతాకం అంతా ఎగిరిపోతుంది అక్కడే. అయితే ఇంకా చూడాలంటే 12వ స్థానం అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి విదేశీ యోగం కూడా వీళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. విదేశాల్లో నివసించడం, అక్కడ ఆస్తులు కొనడం, ఇవన్నీ మీకు విదేశాలు వెళ్ళాలి అని ఉంది అనుకోండి, మిథున రాశి స్త్రీలకి ఇండివిజువల్ జాతకంలో మీకు శుక్రుడు బాగుండాలి, లేదా మీకు 9th and 12th లాంటి చాలా బాగుండాలి. అప్పుడు అద్భుతంగా మీకు విదేశీ యోగం బాగుంటుంది. విదేశాలు వెళ్ళి స్థిరపడే యోగం ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఉంటాయండి. ఒకటి విదేశాలు వెళ్ళడము, అక్కడ ఉండడము, చదువుకోవడము, ఉద్యోగం చేయడము. రెండవది విదేశాల్లో స్థిరపడము, ఆస్తులు కొనుగోలు చేయడము, అక్కడ ఎంజాయ్ చేయడము, అంటే అక్కడే వారి యొక్క వసతి అంతా ఉండడం, ఆవాసం అక్కడే. ఇంకా అలాంటి యోగం వేరు. సో ఆ యోగము కూడా ఈ మిథున రాశి స్త్రీలకి చాలా బాగుంటుంది. 2025లో ఎంటైర్ ఇయర్ కనుక మనం చూసుకుంటే ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? సో ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతము కుజస్తంభన అనేటువంటిది కర్కాటక రాశిలో జరగడం వల్ల 2nd హౌస్లో కుజుడు స్తంభించాడండి మిథున రాశి వాళ్ళకి జనవరి 23 దాకా. సో వీళ్ళు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ట్రాన్సాక్షన్స్ విషయంలో. అండ్ రెండవది మాట్లాడే మాట చాలా అదుపు చేసుకుని మాట్లాడాలి. ఎందుకంటే కుజుడు మీ యొక్క మాటని చాలా ఆవేశపూరితంగా మార్చేలా చేస్తాడు. కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు కనుక దశాంతర్దశలు జాతకంలో బాగుంటే ఇక్కడ గోచార ఫలితం దోషం కాస్త తగ్గుతుంది. అదే బాగాలేకపోతే చాలా ఉధృతం అయిపోతుంది. చాలా జాగ్రత్త. అదే విషయంలో ఇంకా చూస్తే 2025వ సంవత్సరంలో 4వ స్థానంలో కేతు ఉంటాడు. ఎప్పటిదాకా? మే 18వ తారీఖు దాకా అండి. ఈ 4వ స్థానంలో కేతువు కుటుంబంలో ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడము, ఏదో ఒక చిక్కులు, ఏదో ఒక కలహాలు ఈ మే 18 దాకా ఉంటాయి. మే 18 తరువాత వీళ్ళకి ఆ దోషం పోతుంది. మే 18 తర్వాత ఒక రకంగా ఒక మెట్టు ఎక్కుతారు వీళ్ళు. అదేవిధంగా చూస్తే 7th లో రవి బుధులు ఉన్నారండి ప్రస్తుతానికి. ఈ యొక్క మిథునంలో బిజినెస్ పెట్టాలి అనుకుంటే, అది కూడా పార్ట్నర్షిప్లో పెట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజెంట్ టైంలో. ఇంకా మార్చి తర్వాత నుంచి పర్వాలేదు, కానీ ప్రజెంట్ ఎవరైనా సరే మిథున రాశిలో, అందులోనూ స్త్రీలు పెట్టాలి అనుకుంటే చాలా జాగ్రత్త. ఇప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. కాస్త భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా మహాలక్ష్మీదేవికి ఆరాధన చేసుకోండి. దానివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు పోతాయి. తరువాత భాగ్యస్థానంలో శుక్రశనులు ప్రస్తుతానికి మార్చి 30 దాకా ఉంటారు. మార్చి 30 తరువాత శని దశమ స్థానంలోకి వెళ్ళాక వృత్తి వ్యాపారాల్లో మంచి జయం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి మార్చి 30 తరువాత కంటక శని అనేటువంటిది ప్రారంభం అవుతుందండి. కంటక శని ఈ పదం చాలా తక్కువ వినే ఉంటారు, కానీ కంటక శని అని అంటే జన్మరాశి నుంచి శని కనుక 10వ స్థానంలో ఉంటే దాన్ని కంటక శని అంటారు. ఆ స్థానంలో ఉన్నప్పుడు కేవలం ఈ యొక్క శని యొక్క ఫోకస్ అంతా కూడా వృత్తి మీదే ఉంటుంది, చేసేటువంటి ఉద్యోగం మీద. వీళ్ళు మార్చి 30 తర్వాత ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతారు, అక్కడ దాకా ఓకే. కానీ ఆ తరువాత టార్చర్లా ఉంటుంది. ఒక అభివృద్ధి ఉండదు, ఒక ప్రమోషన్ ఉండదు, ఒక జీతం రాదు, ఒక ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత కష్టపడినా వీళ్ళకి గుర్తింపు రాదు. ఆ రకమైన సమస్యతో చాలా ఇబ్బంది పడతారు ఓన్లీ కెరీర్ మీద. ఇంకంతకు మించి శని ఇబ్బంది పెట్టడు. కర్మ పని చేస్తూనే ఉంటారు బానిసలాగా. ఆ రకంగా వీళ్ళకి మిథున రాశి స్త్రీలకి మార్చి 30 తర్వాత నుంచి ఉంటుంది. సో ఎప్పుడైతే మే 15వ తారీఖు తర్వాత గురుడు మిథునంలోకి వస్తున్నాడో, అంటే 12వ ఈ యొక్క లగ్నంలోకి వస్తున్నాడు, వచ్చిన తర్వాత వీళ్ళకి మే 15 తర్వాత గుర్తింపు, శుభకార్యాలు అనేవి కనబడుతున్నాయి. అంటే వీళ్ళకి కాస్త, అంటే ఎప్పుడైతే ఈ నేను చెప్పిన కంటక శని 2.5 సంవత్సరాలు ఉంటుందండి, బాగా గమనించండి. 2.5 years శని యొక్క గతి ఉంటుంది, స్థితిగతి. ఈ యొక్క గురుడు మాత్రం లగ్నంలో ఎప్పటిదాకా ఉంటాడు? సంవత్సరం ఉంటాడు. అక్టోబర్ దాకా ఈ మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ
కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు. సో 2025లో డబ్బుకు లోటు ఉండదు. ఓకే, తర్వాత పేరుకు లోటు ఉండదు మిథున రాశి వాళ్ళకి. కానీ కంటక శని ప్రభావం కూడా వెనకాల నుంచి పుష్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, వృత్తిరీత్యా కాస్త ప్రెషర్ ఎక్కువ అవుతుంది, కాస్త ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో ఇక్కడ పునాది అండి, ఇది పునాది, ఫౌండేషన్, ఈ శని ఇచ్చేటువంటి పునాది. ఇక్కడ నుంచి అలా డెవలప్ అవుతూ ప్రెషర్ డెవలప్ అవుతూ ఎప్పుడైతే గురుబలం వీక్ అయిందో ఒకేసారి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రతి శనివారము శనికి అభిషేకం చేయించడం నల్ల నువ్వుల నూనెతో, శనికి నువ్వుల దానం ఇవ్వడము, తరువాత శనికి సంబంధించి పురస్కరణ హోమం చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము. ఇవన్నీ చేస్తే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కంటక శని దోషము ఇప్పుడు స్వల్పంగా పనిచేస్తుంది కాబట్టి అది కూడా ఇంకా పనిచేయదు, చాలా బాగుంటుంది. ఏ వారం వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఎక్కువగా చెప్పాలంటే గురువారం అండి. గురువారం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గురువారం ఏ పని చేసినా వీళ్ళకి బాగుంటుంది. ఆ దోషాలు అయితే ఏముంటాయి జనరల్గా? దోషాలు అయితే మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ అండి. ఇందాక చెప్పాను నేను, మ్యారీడ్ లైఫ్లో చేసుకునే ముందు చాలా ఆచితూచి చేసుకోవాలి. దాంతోపాటు 6th లార్డ్ కుజుడు అవుతున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త. ఆరోగ్యపరంగాను ఇంకొక విషయము శత్రువులండి. శత్రు బాధ ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. సో శత్రువులను జయించాలి అనుకుంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, మన్యుసూక్త పారాయణ చేయించండి, మన్యుసూక్త హోమం చేయించండి, అద్భుతంగా ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చాలామంది అంటే మీ దగ్గర జాతక చక్రం ప్రకారం ఎవరైతే చూపించుకొని వ్యక్తిగత జాతకం చూపించుకునే వాళ్ళు ఉన్నారో చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే, ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్న వాటి నుంచి బయటపడాలి అనుకున్నా, లేదంటే కెరీర్ని చూస్ చేసుకునేటప్పుడు రైట్ కెరీర్ని ఎప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లేదా అంటే 2025 కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొంతమందికి వ్యక్తిగత దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళవో కొన్ని పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేస్తే వాళ్ళకి డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు నమ్మే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉంటాయి. ఈవెన్ రాబోయేటువంటి పెళ్ళిళ్ళ సీజన్లో అయినా సరే ఒక మంచి ముహూర్తం కోసం ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని ద్వారా ఏదో ఒక ఉపశమనం పొందుతాము అనే ఆశతో ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే అమ్మా, మీరు కన్సల్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ ఇండివిజువల్ జాతకాన్ని అనలైజ్ చేసిన తర్వాత నేను ఒక పూజ రెమెడీ చేయించిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం నేను ఇస్తాను. ఆ ఏ ముహూర్తం ఉన్నా ఏమున్నా సరే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయితే మా టీం ఎవరైతే మా వాళ్ళు ఉంటారో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీతో మాట్లాడతారు. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. ఓకే, అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని. తప్పకుండా. ముహూర్తాలు, పేరు, దాంతోపాటు కొంతమంది గృహప్రవేశానికి సంబంధించింది, పెళ్లి ముహూర్తానికి సంబంధించింది కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. తప్పకుండా అవ్వచ్చు అండి. ఎవరికి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిది అంటే వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ తోటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీకుండేటువంటి ఏదున్నా సరే అంటే కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు 2025 ఏ విధంగా ఉంది, లేదంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక రెమెడీ కోసం కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.